లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ రాజధాని రైతుల భూసేకరణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకోగలరని భావిస్తున్నారా అంటే 49% మంది అవునని, 50% మంది కాదంటున్నారు. చెప్పండి, తాజా పరిణామాల మీద పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కోగలుగుతారా లేదా రఘునాథ్ బాబు గారు? మీ దీంట్లో పవన్ కళ్యాణ్ మద్దతుదారులా మీరు, అటు టీడీపీకే మద్దతు? అక్కడ పవన్ కళ్యాణ్ మద్దతు ధన్యం కాదు, ఆయన కూడా అక్కడ తిరిగి వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని ఆయన కూడా తీసుకొచ్చారు దృష్టికి. సరే, వీళ్ళ గవర్నమెంట్లో కూడా కొంత ఆలోచన, అది ఆ ప్లాన్లో కొంత నొక్కులు పడి అవి వదిలేస్తే మధ్యలో ఏదో ఒకళ్ళు ఉంటారు, ఇట్లాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాన్ని తప్పకుండా కాగ్నిజెన్స్లో తీసుకుని, పరిశీలన తీసుకుని, దానికి ఏ రకంగా ఆల్రెడీ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చినా తీసుకునేదాన్ని అభివృద్ధిని అడ్డుకున్నట్ట పవన్ కళ్యాణ్. ఇప్పుడు అభివృద్ధి అని కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రపోజల్తో వెళ్ళింది, ఇది క్యాపిటల్ ఎలా ఉండాలి అని. దానిలో ఆయన ఏమన్నారు, ఒక 2000 ఎకరాలు సంబంధించి 1500 ఎకరాలు ఇది అభ్యంతరకరం అన్నారు. దానిలో ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వాలు అంటే ఒకప్పుడు ఒక నిజాయితీ, ఒక సత్యసంధత ఇట్లా అనుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వాలే అబద్ధాలు రిపోర్ట్లు ఇస్తున్నాయి అనేది ఒక విమర్శ. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి అసలు ఇక్కడ అసలు వ్యవసాయ భూమి లేదు, వరి సాగే లేదు అని తెలియని మాటలు. రాష్ట్రంలో జరిగే దాంట్లో దీని పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ అక్కడ కూడా 1000 ఎకరాలే ఉందా? వరి సాగు 1000 ఎకరాలు, మిగిలిన మల్టీ క్రాప్ 11,000 హెక్టార్ల పైన ఇచ్చారు రిపోర్ట్ లో. 11,000 హెక్టార్లు టోటల్ సేకరించింది రైతుల భూములు. 11,000 హెక్టార్లు అంటే అంతా 25,000 ఎకరాలు. ప్రాంతంలో 11,000 వ్యవసాయం జరుగుతుంది. వరి పండేది పేపర్లో కూడా వచ్చింది. పచ్చి అబద్ధాలు రాశారని ఒక పత్రిక రాసింది, అదే వచ్చింది, అబద్ధాలనే వచ్చింది. ఆమోదించలేదని రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున. తెలుసా, న్యూస్ వచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ ముందు సింగపూర్ ప్లానింగ్ ని ఏపీ గవర్నమెంట్ ఆమోదించలేదని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఇంకోటి ఉంది, అది చిత్రమైన విషయం. గవర్నమెంట్ ఇక్కడ ఇనాగ్రేట్ చేసి ప్లాన్ అంతా రాష్ట్ర ప్రజలు. మన మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు మొత్తం కాలువలను తిరిగి అసలు ఇన్ని అక్రమ నిర్మాణాల కరకట్ట అంతా అన్నారు. ఇప్పుడు ఆ కరకట్ట మీద ఉన్న బిల్డింగుల్లోనే సీఎం గారు క్యాంప్ ఆఫీస్ పెడతారట. ఇది ఎట్లా? ఈ వైరుధ్యాలు కొంచెం ఇబ్బంది కదా. అది తప్పే, కానీ దాని మీద లీగల్ యాక్షన్ ఏదైతే లీగల్ యాక్షన్ ఉంది. ఒక పక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి కోసం సబ్ స్టేషన్ ఇవన్నీ నిర్మిస్తా ఉంటే, అంటే ప్రభుత్వాలు పద్ధతిగా ఉండాలి కదా అనేది నా పాయింట్. అంత చేయొద్దని కాదు, ఒకవేళ మీరు అన్ని తీసుకోగలిగితే వాటిని రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేసి తీసుకోండి. పవన్ కళ్యాణ్ నా ఉద్దేశంలో ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా కొంత ఉపయోగపడతాడు, కొంత బీజేపీ ఉపయోగపడలేదు అని కాదు. ఆయన కొంత లీడ్ తీసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు మేమైతే బ్రాడ్గా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాం. 95% అభ్యంతరం లేదు. ఏది 30,000 ఎకరాలు, 1,500 ఎకరాలు 5%, 2,200 ఎకరాలు హైదరాబాద్ లో 111 జీవోలో 1000 ఎకరాలు పక్కకే ఉంది కదండి. అదే విధంగా 1,500 2,000 వదిలేసడంలో తప్పే ఉందండి. వాళ్ళకి చెప్పండి, 111 లో మీరు ఓన్లీ అగ్రికల్చర్ చేసుకోవాలని చెప్పండి, ఫర్దర్ గా మేము ఆ విధంగా గ్రీనరీ ఉండాలని చెప్పండి. అది బెస్ట్ కదా. దాని గురించి ఇంత రాద్ధాంతం చేసి పెద్ద ఎత్తున ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి చేయవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 30,000 హెక్టార్లు సరిపోదంటే అదే డెవలప్ అవుతుంది. 30,000 కోర్ ఏరియా ఏదైతుందో అది మీరు డెవలప్ చేయండి. దాని తర్వాత ప్రజలే వారు స్వచ్ఛందంగా వచ్చి ఇసుకుంటారండి. ఎంత చేస్తే మన సింగపూర్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పేపర్లో వచ్చింది, ప్రధాన పత్రికలో వచ్చింది. మొదట అసలు మేము చేసేది 250 ఎకరాలే అన్నారు. 250 ఎకరాలు దానికోసం 1,00,000 ఎకరాలు బాధ పెట్టి అధిరామరమైన రాజధాని కడతానంటారు ఆయన. రైతులందరూ బాధ పెట్టి ఎందుకు తీసుకోవాలా 2,500? మీరు ఇది 111 లీవో ఎట్లయితే హైదరాబాద్ ఉందో ఆ విధంగా మీరు గ్రీనరీ కింద మీరు డిక్లేర్ చేయండి. అంటే మన రైతులు నష్టపోయే ప్రమాదం. గ్రీనరీ ఐ మీన్ మీరు ఓన్లీ అక్కడ ఎలాంటి అన్నది మాత్రాన వాళ్ళ జీవితం అంతా నాశనం చేయాలా? మేము డబ్బులు మాకు సంవత్సరానికి ₹1,00,000 వస్తున్నాయి. వాస్తవమే కదా. ప్రభుత్వాలు అబద్ధాలు చేసినప్పుడు రైతులు కొంచెం వాళ్ళ అవసరం కోసం ఒక మాట అడ్డం వేసుకుంటే నేరమా? ఇప్పుడు రైతులను ఏం చేశారంటే, మామూలుగా ఆ ప్రాంతంలో
నువ్వు ఎకరా పండిస్తే 50,000 వస్తుంది, ఏడాదికో లేకపోతే 1,00,000 వస్తుందో, ఈ రియల్ ఎస్టేట్ లో వస్తే నువ్వు 100 గజాలు ఇస్తే నీకు ఇది ₹1,00,00,000 అని వాళ్ళే చెబుతున్నారు. Black money వస్తుందని గవర్నమెంటే చెబుతా ఉంది. గవర్నమెంట్ రైతులు ఏం చేస్తుందంటే ఈ ల్యాండ్ మన మంత్రి నారాయణ గారు ₹1,00,00,000 వస్తే ఎకరం అయిందని చెబుతున్నాడు. అంటే మరి ₹1,00,00,000 రిజిస్ట్రేషన్ చెప్పాడా? అట్లా లేదు. మళ్ళీ అంటే చాలా పరస్పర విరుద్ధంగా. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా బీజేపీ కానీ ఎవరైతే ఈ ల్యాండ్ పూలింగ్ మొత్తంగా 33,000 ఎకరాల రాజధానికి సేకరించాలనే కాన్సెప్ట్ ని ఎప్పుడైతే ఆమోదించారో, నేను అనేది ఆ కాన్సెప్ట్ కూడా తప్పు ఉందంటారు. ఆ కాన్సెప్ట్ ఆమోదించడం తప్పు అంటాను. అది నేను చాలా పర్సనల్ గా చెప్తున్నాను అండ్ పార్టీగా చెప్తున్నాను. ఆ కాన్సెప్టే తప్పు. ఎక్కడైతే నీకు అవైలబుల్ ల్యాండ్ ఉందో, చీప్ ల్యాండ్ ఉందో, మనకి అది తీసుకుని అక్కడ ఎంత డెవలప్ చేసినా ఏ రైతుకు అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు, గవర్నమెంట్ కూడా ఖర్చు తక్కువ. మీరు సాగు చేసే భూములన్నీ నది ఉంది కదా అని చెప్పి మొత్తం రియల్ ఎస్టేట్ బిల్డర్ లాగా ప్లాన్ గీసేసి బిల్డింగ్లన్నీ చూపించి అక్కడ రైతులందరూ ప్రలోభ పెట్టి 30,000 ఎకరాలు సేకరించిన తర్వాత ఇప్పుడు 2,000 ఎకరాలకి 1,500 ఎకరాలకి ఏదో అభివృద్ధి అడ్డుకుంటున్న వాడుగా పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు, ఈయన ఏదో మొత్తం ల్యాండ్ పూలింగ్ అడ్డుకున్న వాడుగా ఈయన ఉంటే ఏమవుతుందంటే అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ అడ్డుకోగలుగుతాడా లేదా? ఇప్పుడు వాళ్ళ తరఫున పోరాడగలుగుతాడా? 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత అడ్డుకోలేని వాడు ఇప్పుడు 2,000 ఎకరాల దగ్గర ఏం అబ్జెక్షన్ పెడతాడు? వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన దానికి ఆయన ఎందుకు అడ్డుపడతాడు? నేను అనేది అదే, స్వచ్ఛందంగా ఇవ్వటం వెనకాల ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారాలు రైతుల్ని ప్రలోభ పెట్టినవి. 99 సంవత్సరాలలో రాజధాని అభివృద్ధి చేస్తామని మొదట చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు 35 సంవత్సరాలని చెప్తున్నారు. అది ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు. నిజంగా 3.5 సంవత్సరాలు వస్తే 1000 వీళ్ళకి ఇచ్చే రైతులకు ఇచ్చే 1000 గజాల్లో వాళ్ళకి మంచి అమ్ముకుని డబ్బులు వస్తాయి. వీళ్ళు ఎంతకాలం వెయిట్ చేస్తారు? వీళ్ళు రైతులు ఎవరు వెయిట్ చేయలేరండి. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చే 50,000 రూపాయలు సరిపోక ఈ భూములు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మొత్తం భూమి రియల్ ఎస్టేట్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుందండి. 99 సంవత్సరాలు రైతు భూములు లీజ్ ఇవ్వడానికి జీవో తెచ్చారు సార్. తర్వాత ఆపర్చునిటీ గాని పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోలేదు. అసాధ్యం అండి. కోర్టులు మాత్రం అడ్డుకోగలవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా చట్టంలో ఆర్డినెన్స్ ని చట్టం చేయకపోవడం ఇలాంటి కొన్ని ఫ్లూయిడ్ గా ఉన్న సిచ్యుయేషన్ కాబట్టి కోర్టులు మాత్రం తప్పకుండా అడ్డు రైతుల పక్షాన ఉన్నట్టు కనిపిస్తలేదు. కోర్టుల తీర్పులు కూడా ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు వస్తేనేమో ఇది ఇంకా జరగలేదు కదా అప్పుడే ఎందుకు వచ్చారన్నారు. తర్వాత ఏంటంటే కొంత అయిపోయింది. నేను నిన్న ముందు కొంతమంది న్యాయవాదులతో చర్చిస్తుంటే తీర్పులు రాసే తీరిక లేదండి న్యాయమూర్తులు కానీ వెటకారంగా చెప్తున్నారండి. వాడికి ఎవరికి తీర్పులు రాసే తీరిక ఓపిక లేదు. వాళ్ళు కూడా ఏంటంటే టైంని ఇట్లా ముందుకు జరిపిస్తున్నారు. కోర్టులు విమర్శించడం కాదు, కోర్టుల 10-15 సంవత్సరాలుగా కోర్టుల తీర్పులు వారి వ్యవహార శైలి ఇవన్నీ చూస్తుంటే ఒక డ్రామాటిక్ పత్రికల్లో వచ్చేది. చూడండి ఆయన ఎవరో అలహాబాద్ లో ఇచ్చారు. కాదు ఏది పళ్ళకి కార్బైడ్ అనేది దాని చాలా తీవ్రంగా ప్రభుత్వాలు సాధారణంగా చేయాల్సిన పనులండి ఇవన్నీ. కోర్టు చెప్తే కానీ ప్రభుత్వాలు చేయవా? రైట్. కోర్టులు నిజంగానే ప్రభుత్వాలు నా అభిప్రాయం అయితే కోర్టులు వాస్తవాలకు అనుగుణంగా ఉండాలా, అవసరమైతే ప్రభుత్వాలని నిలదీసేటట్టు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు కొన్నిసార్లు మీకు 6 నెలల్లో 2 డబ్బాలు పెట్టండి ఇళ్ల ముందని కోర్టు తీర్పిచ్చిందండి. వచ్చినాయి డబ్బాలు ఎప్పుడు వస్తాయని చూస్తున్నాను. హైదరాబాద్ ఏపీ రాజధాని రైతుల భూసేకరణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకోగలరని భావిస్తున్నారా అంటే 51% మంది పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగాను 49% మంది వ్యతిరేకంగాను అడ్డుకోలేరని అంటున్నారు. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మరి భవిష్యత్తు ఆయన ఏం చేస్తాడు పాపం. ఆయన యనమల రామకృష్ణ గారి ప్రకటనతో అర్థమైపోయింది కదా, నువ్వేం చేయలేవు, మేము ఆల్రెడీ చేస్తారా చెప్పేశాడు కదా పరోక్షంగా. చేయగలుగుతారో చూద్దాం. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికి కూడా ధన్యవాదాలు. ప్రసాద్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌతమ్ గారు, రఘునాథ్ బాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది ఈ నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.